తీర్పుపై బీసీలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. 42% ఏదైతే హైకోర్టులో పిటిషన్లు జరుపుతా ఉన్నాయో, సో దానికి సంబంధించి మనకు అప్డేట్స్ ఇవ్వడానికి అడ్వకేట్ ఉపేంద్ర గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రజెంట్ ఇప్పటి వరకు ఎట్లా తీర్పు వస్తూ ఉంది, ఏమనుకోవచ్చు ఈ దీనికి సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి? ఇప్పుడు మొదటి నుంచి కూడా మనం చెప్పేది అదే కదా, వీళ్ళేమో అసెంబ్లీలో చట్టం చేస్తామని చెప్పేసి బిల్లులు పెట్టి గవర్నర్ కాడికి ఆర్డినెన్స్ పంపించడము, లేదా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లను పంపించడము, గవర్నర్ కాంచి రాష్ట్రపతి కాడికి పోవడము, ఆర్డినెన్స్ అన్నాడు, బిల్లులు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆఖరికి వచ్చేసి ఢిల్లీలో సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ జంతర్ మంతర్లో ధర్నాలు చేయటం, జంతర్ మంతర్లో మేము దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు పిలిచి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి లీడర్లు అందరిని పిలిచి కూడా మనం ఇస్తున్నాం, మనమే ఆదర్శం, మనమే ఇవ్వబోతున్నామని చెప్పేసి అక్కడ కొన్ని రోజులు మీడియాలో వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఏమైంది, అది అక్కడ పక్కకు పోయింది సబ్జెక్టు. గవర్నర్ ఇవ్వలేదు, రాష్ట్రపతి ఇవ్వలేదు, మళ్ళీ వచ్చి జీవో తీస్తున్నాను అన్నాడు. ఈ జీవో నిలబడదనే కదా మనం చెప్పేది, ఆర్డినెన్స్ కూడా నిలబడదని చెప్తున్నాం. గతంలో మన ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తేనే నిలబడలేదు. 34% రిజర్వేషన్ ఉంటే వాళ్ళు అక్కడ ఆ రోజు కూడా గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, మెదక్ సంబంధించిన వాళ్ళు వేస్తే మనం కూడా 22% వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ జీవో 4కి గిక్కొని కూడా పనికిరాదని మేము చెప్తున్నాం. మళ్ళీ వాళ్ళే ఇచ్చిరు జీవో, మళ్ళీ వాళ్ళ మనసులతోటే కేసు వేయించారు. మళ్ళీ వీళ్ళు ఏమైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉన్నది కదా, 50% దాటొద్దని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు దానికి కాదు అని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదని ముందు పోలేస్తారు, హైకోర్టు పోలేరు. ఇవన్నీ రకరకాల పంచాయతీలు ఉన్నాయి, స్టే అంటాడు, మళ్ళీ ఇది సుప్రీంకోర్టు పోద్ది. సుప్రీంకోర్టులో మళ్ళీ వీళ్ళు చేసిన గణన, కుల గణన అన్ని కూడా ప్రామాణికాలు పాటించారా లేరా, పద్ధతులు ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది చూసిన తర్వాత ఆడ కూడా పోతే ఏమైందంటే ఈ రిజర్వేషన్లు 22% కానీ ఉన్న రిజర్వేషన్లు ఊడిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే చెప్పి బీసీలకు అన్యాయం చేయడానికి ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డం పెట్టుకొని స్లోగా దీన్ని అక్కడికి జరుపుకుంటూ ఢిల్లీకి పోయి, ఢిల్లీ నుంచి హైకోర్టు తీసుకొచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయి, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టు పోయి, మళ్ళీ హైకోర్టు స్టే అయిన తర్వాత మమ్మల్ని ఏం చేయమన్నావు, మేము ఏమున్నా పార్టీ పరంగా ఇస్తుందని చెప్పి నీకు సిద్ధపడతా ఉన్నారు. ఇది అంతా ఏంటంటే జూటా, ఇదంతా మోసము. బీసీ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేయబోతున్నది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ 50% రిజర్వేషన్లు దాటాలంటే తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్ ఎట్లా వచ్చింది, 9th షెడ్యూల్ ఎట్లా పెట్టారు, అవన్నీ కూడా చేస్తే తప్ప ఇది సాధ్యపడదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ముఖ్యంగా అంటే కావాలని చెప్పేసి ఈ రకంగా బీసీలకి అన్యాయం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ. బీసీ ప్రజలందరూ కూడా మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఈ డ్రామాలన్నీ కూడా మీరు తెలుసుకోండి, ఈ మోసాన్ని అంతా తెలుసుకోండి, ఈ జూటా వ్యవహారాలన్నీ తెలుసుకొని రేపు రాబోయే ఎలక్షన్స్ లో 42% కనుక ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ, ఇక కాంగ్రెస్ పార్టీకి ఏ ఎలక్షన్ అయినా సరే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం కాదు, ఏ సమాజం కూడా వాళ్ళకి తగిన గుణపాఠం ఓటు ద్వారా చెప్పాలని పిలుపునిస్తా ఉన్నాం. ఎట్లా చూడవచ్చు, ఒకవైపు కులగణన చేసినాం అంటున్నది, అదేవిధంగా ఢిల్లీ వరకు వెళ్ళి కూడా ధర్నాలు చేసినాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం, మేము చేయాల్సిన బాధ్యతాయుతంగా పని ప్రభుత్వం నుంచి చేసేసాము, మా చేతుల్లో ఏం లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది కదా, ఎట్లా చూడొచ్చు? మేము అదే చెప్తున్నాం కదా, ఫస్ట్ నుంచి ఏం లేదు, మీరు ఏం చేయలేరనే చెప్పినాం కదా. మీరు చేయాలంటే నువ్వు చట్టసభల్లో బిల్లులు పెట్టిన తర్వాత, గవర్నర్ నుంచి రాష్ట్రపతి కాడిపోయిన తర్వాత నువ్వేం చెప్పినావు, నేను నరేంద్ర మోడీ గురువు లాంటి వాడు, నేను ఆయన సంస్థలనే చదువుకున్న, చిన్నప్పుడు ఆయన దగ్గరే పనిచేసిన అన్నావు. తర్వాత నీకు ఈయన చంద్రబాబు నాయుడు కూడా నాకు గురువు అని చెప్పినావు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇచ్చిందని చెప్పినావు. ఇలా చంద్రబాబు నాయుడు లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు, మరి నీ గురువు చంద్రబాబు నాయుడే కదా. నువ్వు చంద్రబాబు నాయుడిని తీసుకొని పోయిన వాడికి పోతే కిషన్ రెడ్డి నేను కలిసి ఆకాశ అరణ్యాలు సృష్టిస్తా అని చెప్పినావు. కిషన్ రెడ్డిని తీసుకొని మోడీ కాడికి పోయినావా? బడేబాయ్, చోటేబాయ్, రాహుల్ బాయ్ కూర్చున్నారా? కూర్చొని నిజంగానే ఓబీసీ సమాజానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ నేను బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో వాదిస్తూ ఉన్నాడు. కాబట్టి అయ్యా నేను ఈ రాష్ట్రం నుంచి వచ్చా, అక్కడ బిల్లులు పెట్టినావు, అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం అయింది, అది తమ దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు ఓబీసీ నేత కాబట్టి ఇగో మీ తాలూకు రిప్రజెంటేటివ్ కిషన్ రెడ్డి వచ్చినాడు, నీ అనుగు శిష్యుడైన చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చినా, నేను వచ్చినా, ఇక నాకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు, అందరం వచ్చినాము, దయచేసి మీరు ఓబీసీ నేత కాబట్టి ఓబీసీలకు న్యాయం చేయమని ఒత్తిడి చేసిండా, అడిగిండా? ఎవరి అపాయింట్మెంట్ తీసుకుండు, ఎవరిని తీసుకుపోయిండు, ఎవరి ద్వారా ప్రయత్నం చేసిండు? అంటే అక్కడ ఎలాంటి ప్రయత్నం చేయకుండా కేవలం జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా పెట్టి భారతీయ జనతా పార్టీని కార్నర్ చేస్తూ
కేవలం తన రాజకీయ ఎదుగుదల కొరకు తన క్యారెక్టర్ని హిందీ ఇంగ్లీష్లో మాట్లాడి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని కింద కూర్చోబెట్టి మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళని కింద కూర్చోబెట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా నేను నేషనల్ లీడర్లు అయినని చెప్పేసి ప్రయత్నం చేసిండే కానీ వాస్తవానికి ఆ బిల్లు మరి ఆమోదం పొంది 9th షెడ్యూల్లో పెట్టే వరకు వాళ్ళు ఏ ప్రయత్నం చేయలేదు. ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా జీవోల పేరుతోటి కాలయాపన చేస్తూ కోర్టుకు పోతారు. కోర్టుకు పోతే కోర్టు ఆపేస్తుంది. కాబట్టి నేనేం చేస్తా, నేను పార్టీ పరంగా ఇస్తా. ఇది ఈయన చెప్పే కార్యక్రమం. మొదటి నుంచి కూడా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము దపదపాలుగా చెప్తా ఉన్నాం. డెడికేటెడ్ కమిషన్ వేసేటప్పుడు ఇది పద్ధతి కాదు. మీరు అక్కడున్న రెగ్యులర్ కమిషన్ తోటి చేస్తా, ఆర్టికల్ 340 ప్రకారం రెగ్యులర్ కమిషన్ బీసీ కమిషన్ తోటి చేస్తా అంటే అది చేస్తే నిలబడదు. సుప్రీంకోర్టులో నిలబడాలంటే డెడికేటెడ్ కమిషన్ ఏమేమని చెప్పాం, అయినా పట్టించుకోలే. ఆఖరికి ఆర్ కృష్ణయ్య గారు పిటిషన్ వేస్తే వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ ఏమని చెప్తే డెడికేటెడ్ కమిషన్ వేశాడు. డెడికేటెడ్ కమిషన్ వేసిన దాంట్లో కూడా ఆర్టికల్ 340 ప్రకారం వేయలేదు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం వేయలేదు, స్టాటిస్టిక్స్ యాక్ట్ ప్రకారం కూడా వేయలేదు. కేవలం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో తీసుకొచ్చి ఇచ్చాడు. రేపు అది కూడా నిలబడదు. డెడికేటెడ్ కమిషన్ అపాయింట్మెంట్ కనుక నిలబడకపోతే ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు కూడా వ్యాలిడిటీ ఉండదు. ఆ రిపోర్టు కూడా తప్పుల తడకగా ఉన్నది. బీసీ జనాల్ని తక్కువ చేసిండు. ఎక్కడ కూడా ఆయన 1 man కమిషన్ లోపల కూర్చొని చేసిండు కానీ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో పోయి అక్కడ ఉన్నటువంటి కులాల మొత్తం కూడా లెక్క తీసి ఏ కులానికి ఎన్ని అవకాశాలు వచ్చినాయి, రాని వారెంత, వాళ్ళ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఏందో చెప్పాలి. ఏబిసిడి ఇప్పుడు ఇచ్చే 42% కూడా ఏబిసిడి చేయాలి. అది కూడా చేయలేదు. అంటే అట్లా చూసి రిపోర్టు ప్రకారం చూసినా నిలబడదు, అపాయింట్మెంట్ ప్రకారం చూసినా నిలబడదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా సుప్రీంకోర్టులో నిలబడకుండా చాలా జాగ్రత్తగా చేశాడు. ఇలా బీసీలకి తడిగుడ్డతోటి కాంగ్రెస్ పార్టీ గొంతు కోయబోతున్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 28 పిటిషన్ల వరకు హైకోర్టులో వేయడం జరిగింది. సో ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళ బాధ ఏంది? ఇలా మీ అందరూ ఇక్కడ జనాలంతా ఎందుకు వచ్చారు, ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే మాకు రావాలి, మాకు ఇవ్వాలి. సరే జీవో ఇచ్చిండు, ఆ జీవో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో దాటిపోయింది కదా. కాబట్టి ఈ వాదన తీసుకుంటున్నారు మన వాళ్ళు. అంటే గవర్నమెంట్ ఒకవేళ వెనకకు పోయినా కూడా మన యొక్క ఇంప్లీడ్ అయ్యే బీసీ సంఘ నాయకులందరి యొక్క ఆవేదన బాధ ఏంది అంటే మాకు రాజ్యాంగంలో మా జనం ఎంతో మాకు కావాలని చెప్పినారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ప్రకారం నీకు రిజర్వేషన్ దాటిపోయింది, ఆ క్యాప్ అనేది దాటిపోయింది, కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పేసి మన ఆర్గ్యుమెంట్ చెప్తాం. వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారా అంటే మేము 9th షెడ్యూల్లో పెట్టినాం కాబట్టి 100 మీద ఇస్తున్నాం, దీనికి సంబంధం లేదని వాళ్ళు ఒక వాదన చెప్తా ఉన్నారు. అంటే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మరి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మధ్యాహ్నం అది హియరింగ్ అయిపోయినాక మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.